యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. అంతే. ఇంకా ఇంతకు మించిన ఇంకా లాజిక్స్ మ్యాజిక్స్ ఏమీ లేవు. యాకోబుకి అది అర్థమైంది. మా మామకి అబద్ధం చెప్పి, అన్నయ్యకి అబద్ధం చెప్పి, నాన్నకి అబద్ధం చెప్పి ఇది ఎదుగుదల కాదు, అసలు ఇది దేవుని కాదు. అదో నిలబడిపోయాడు, ఏడ్చాడు, దేవా టీవీలు అనగానే ఆడిని కొట్టడం, ఈయన కొట్టడం, ఈ అబద్ధం చెప్పడం, అది అబద్ధం చెప్పడం, మ్యారేజ్లు, ఫ్యామిలీ వెనకేసుకోవడం, పోగేసుకోవడం, మా మామకి తెలియకుండా ఈ మందలు పోగేసుకోవడం, ఇవన్నీ అనుకున్నాను. అసలు ఈ దేవుని కాదు ప్రభు అని అడుగుతున్నాను, నువ్వు నాతో ఉండడమే గొప్ప దేవుని, నాతో ఉండు అన్నాడు. దేవుడు అడిగాడు, నీ పేరేడు చెప్పి అన్నాడు. ఇదే ప్రశ్న 25 ఏళ్ళ క్రితం వాళ్ళ నాన్న అడిగాడు. వాళ్ళ నాన్న, నువ్వెవరు, నీ పేరెట్టు అన్నాడు. యాసావుని అన్నాడు. ఇదే ప్రశ్న ఇప్పుడు ఆ నాన్న అడుగుతున్నాడు, నీ పేరేడు చెప్పు. తెలిసిన దేవుడు అన్నీ తెలుసాడు, నీ పేరేడు చెప్పు. అప్పుడు చెప్పాడు, ఏడుస్తూ ఓషాలు ఉంటుంది, ఏడుస్తూ అన్నాడు ఆ మగసిరి గల మగాడు, ఏడుస్తూ మోసగాడిని అన్నాడు. వెరీ గుడ్. ఎవరన్నారు నేను మోసగాడని? ఇప్పుడు చెప్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు ఇశ్రాయేలు, నేను ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నా చెప్పిన గుర్తే ఉంది. ఆ గుర్తే చెప్పిన తుంటే ఏవికి ఎర్రగొట్టడు, ఇది నీకు నాకు లవ్ గుర్తు అన్నాడు. అంతే. ఎబ్రీ పత్రికలో ఉంటుంది, ఆ ఇరిగిపోయిన ఆ చేతి కర్ర మీద ఆనుకొని దేవుని స్తుతించాడట. అనుభవం నువ్వు ఇచ్చిందే అన్నాడు. నా బలం మీద అనుకోలేదు, నా శక్తి మీద అనుకోలేదు, నీ అనుభవం మీద అనుకున్నాను దేవా, నీకు స్తుతి కలుగును గాక అని అప్పుడు అన్నాడు. ఇప్పుడు నా గాడిదలొద్దు, మందలొద్దు, ఆస్తులొద్దు, మనుషులొద్దు, యథార్థంగా నీతో నన్ను ఇప్పుడు మెతుకులు నాకు నీతో ఉంటే చాలు.